హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం దేశం అంతా షాకింగ్ న్యూస్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్లో కూలిపోయిన సంఘటన గురించి దేశం అంతా కూడా బాధపడుతుంది. ఈ ఫ్లైట్లో 242 మంది కూడా చనిపోయారని అక్కడ సిపి ప్రకటించారు. ఇక్కడ ఒక యాదృచ్ఛికమైన విషయం ఏంటంటే, సరిగ్గా ఇదే రోజున జూన్ 12, 2024 రోజున నేను ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సి ఉంది. ఆ రోజు కూడా ఎన్ని ట్విస్టులు అంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ చెప్పలేనన్ని ట్విస్టులు ఇచ్చింది. యాక్చువల్గా ఉదయం 10:30కు షెడ్యూల్ అయి ఉన్న ఫ్లైట్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి 3 ఫ్లైట్లు మార్చారు. మూడు టైమ్స్ అనౌన్స్ చేసి 3 టైమ్స్ క్యాన్సిల్ చేసి లాస్ట్కు 4కో ఏమో వచ్చింది. ఓకే, 4 వరకు వెయిట్ చేసి ఫ్లైట్ ఎక్కినాము. అన్ని ఫార్మాలిటీస్ కంప్లీటింగ్ అయిన తర్వాత ప్లాట్ఫామ్ వదిలి రన్వే పైకి వెళ్ళింది. రన్వే పైన దాదాపు 2 గంటలు వెయిట్ చేసాం. ఫ్లైట్ టేకాఫ్ అవ్వట్లేదు. ఈలోపు ఫ్లైట్ సిబ్బంది టెక్నికల్ లోపం ఉంది, ఏసీలు పని చేయట్లేదు అని వేరే ఫ్లైట్ మారాల్సి ఉంటుంది, ఈ ఫ్లైట్ టెక్నికల్గా సమస్య ఉందని సిబ్బంది అనౌన్స్ చేశారు. అయ్యో అనుకున్నాం. అయితే ఫ్లైట్ అక్కడి నుంచి కదలట్లేదు, ఇంకో ఫ్లైట్ రావట్లేదు. చివరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అదే ఫ్లైట్ గాలిలోకి ఎగిరింది. ఇక ఫ్లైట్లో కూర్చున్న వాళ్ళు దేవుడా రాముడా అంటూ ఒక్కొక్కరు దేవుళ్ళ పైన భారం వేసుకొని దేవుళ్ళని మొక్కుకుంటూ కాలం గడిపారు. ఆ ఫ్లైట్లో నేనున్నా. ఆ రోజు కూడా ఎయిర్ ఇండియా చెప్పలేనన్ని ట్విస్టులు. ఆ రోజు అనిపించింది, బతుకుంటే బలిసాకైనా తినొచ్చు కానీ అమ్మో ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ మాత్రం ఎక్కొద్దురా బాబు అనిపించింది.